హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైనా తాజా వార్త. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. మహిళలకు 2500, అదేవిధంగా ఇందిరా ఇండ్లు, రైతు భరోసా 3వ విడతకు సంబంధించి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో బెల్ ఐకాన్ గంట ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖున పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పెన్షన్ అనేటివి వృద్ధులకు 4000, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. మిగిలిపోయిన పథకాలు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో 6 పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటి దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. పెండింగ్లో ఉన్న మహాలక్ష్మి పథకం కింద 2500, పెన్షన్లు పెంపు కింద 4000, 6000, అదేవిధంగా మిగతా పెండింగ్లో ఉన్న ఇందిరా ఇళ్ళ పథకానికి సంబంధించిన ఇండ్లు, అదేవిధంగా 3వ రైతు భరోసా సంబంధించి ఇవన్నీ కూడా అన్ని పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ 2వ తారీఖున డెడ్ లైన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. వాటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా పెన్షన్ సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు 1000 రూపాయల పెన్షన్ అనేది పెంచే ఆలోచన కూడా చేస్తున్న సమాచారం. ఈ విధంగా పెంచిన పెన్షన్ అనేది జూన్ 2వ తారీఖున విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా సంఖ్యలో ఉన్న సమాచారం అయితే రావడం జరిగింది. దాదాపు 2 లక్షల మంది పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ 2వ తారీఖున విడుదల చేసే అవకాశాలు లబ్ధిదారులకు యొక్క భారీ ఊరట, భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇందిరా ఇళ్ళకు సంబంధించి ఎవరైతే పెండింగ్లో ఉన్న ఇందిరా ఇళ్ళకు సంబంధించి ప్రతి సోమవారం రోజున వారికి నిధులను మంజూరు చేసే దిశగా అడుగులు వేయడం అనేది జరిగింది. మిగతా పెండింగ్లో ఏవైతే ఇండ్లు ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసేందుకు అదేవిధంగా జూన్ 2వ తారీఖున కొత్తగా ఇండ్ల పట్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటగా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరా ఇళ్లను పట్టుకుంటున్నారు. ఇక పట్టణానికి కూడా తీసుకెళ్లే ఆలోచన కూడా చేస్తున్నది. పట్టణాలలో కూడా వీటిని ఇందిరా ఇళ్ల పథకాలను కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా రైతు భరోసా సంబంధించి 3వ విడత అయితే రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి 6000 రూపాయలు అనేటివి ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 3వ విడతకు సంబంధించిన రైతు భరోసా అనేది జూన్ 2వ తారీఖున విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకున్న సమాచారం. వీటికి సంబంధించి దాదాపు 679 కోట్ల రూపాయలు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం. ఇదివరకు 2 విడతల వారికి 5 ఎకరాల వారికి రైతు భరోసా సంబంధించి డబ్బులని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక 3వ విడతకు సంబంధించి 5 ఎకరాల పైన ఎవరైతే భూమి కలిగి ఉన్నారో 5 ఎకరాల భూమి కలిగిన వారికి పైన ఉన్న వారికి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా కింద నిధులను జమ చేసేందుకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. వీటిలో భాగంగానే ఎవరైతే శాటిలైట్ సర్వే ప్రక్రియ పూర్తయిందో సర్వే ప్రక్రియ పూర్తయిన వారికి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహిళలకు సంబంధించి కూడా 2500 రూపాయలను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు, ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ 2వ తారీఖున ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్న సమాచారం. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టండి, పక్కన బెల్ ఐకాన్ గంట ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా ఇన్ఫర్మేషన్ మీరు సులభంగా తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఎన్నో మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. వీడియో కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అందరూ కూడా